ఇప్పుడు మీరు చూసే ఈ సరౌండింగ్ లొకేషన్ ఏదైతే ఉందో ఇది మనకి కొండాపూర్ ఏరియా అండి. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో మనకి ఒక 3 BHK కొత్త ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. సో లొకేషన్ హైలైట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే డిస్టెన్స్ వైజ్గా హైటెక్ సిటీ వచ్చేసి మనకు 2.5 కిలోమీటర్స్ అండ్ గచ్చిబౌలి వచ్చేసి మనకు 3 to 3.5 కిలోమీటర్స్లోనే ఈ ఫ్లాట్ నుండి మనకు లొకేట్ అయ్యి ఉంది. సో మనకి ఈ ముంబై హైవే మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉందో అది మనకి 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మనము అపార్ట్మెంట్ ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి ఇప్పుడు. సో ఇది వచ్చేసి మీరు స్టేర్ కేస్ మీరు ఆపోజిట్ ఏదైతే చూస్తున్నారో ఇది స్టేర్ కేస్ మనకి, అండ్ స్టేర్ కేస్ పక్కనే మనకు అనేది లిఫ్ట్ అనేది వచ్చిందండి. సో మీకు నేనైతే ఫ్లాట్ చూపిస్తున్నానో ఆ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి. సో ఇది వచ్చేసి మనకి టోటల్ కామన్ ఏరియా కింద కన్సిడరేషన్ వస్తుంది. మీరు కావాలంటే మీరు సేఫ్టీ గ్రిల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు టోటల్ ఏరియా ఏదైతే ఉందో కవర్ అవుతుంది సో మీ ఒక ఫ్లాట్కి. సో సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లాట్ యొక్క పర్మిషన్ అప్రూవల్ గురించి చూసుకున్నట్టయితే ఇది HMD అప్రూవల్ పర్మిషన్తో అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఫ్లాట్ అయితే నార్త్ ఫేసింగ్లో లొకేట్ అయి ఉందండి. 1550 SFTతో అయితే మనకి ఈరోజు ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో, అండ్ టోటల్ సెట్ బ్యాక్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను నేను మీకు. బిల్డింగ్ సరౌండింగ్ లొకేషన్లో మనకి HMDA నార్మ్స్ ప్రకారం ఏదైతే మన కన్స్ట్రక్షన్ చేయాలో వీళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మీరు గేట్ చూడొచ్చు, మెయిన్ గేట్ మనకి బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 గేట్స్ ఉంటాయండి. సో మీకు ఒక గేట్ ఇది చూపిస్తున్నాను అండ్ సెకండ్ గేట్ మీరు చూడొచ్చు. బోత్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మనకి 2 గేట్స్ వస్తున్నాయి. సో అదేవిధంగా మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ అండ్ లిఫ్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో కామన్ అమ్యూనిటీస్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ సరౌండింగ్ లొకేషన్స్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. సో ఈ కామన్ ఏరియా ఏదైతే ఉందో ఈ కామన్ ఏరియా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ సేఫ్టీ గ్రిల్స్ ఏమైనా పెట్టుకుంటే మీకు లిఫ్ట్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 4 feet డిస్టెన్స్లోనే మీరు సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి స్పేస్ అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయిపోయి ఒకసారి నేను మీకు ఫ్లాట్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి లివింగ్ హాల్ ఏరియా అండి. ఇది మొత్తం టోటల్గా మనకి. సో లివింగ్ హాల్ స్పేస్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి 3 BHK మనకి న్యూ కన్స్ట్రక్షన్తో అయితే ఈరోజు ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి 2 ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఒకటి నార్త్ ఫేసింగ్. సో నేను ప్రజెంట్ ఏదైతే చూపిస్తున్నానో నేను మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో వీడియో లెంత్ డ్యూరేషన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను అనేది డివైడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీరు పార్ట్ 1 కింద కన్సిడరేషన్ చేసుకోండి అండ్ పార్ట్ 2 కూడా నేను పోస్ట్ చేస్తాను. సపోజ్ మీరు ఆ ప్రాపర్టీ కూడా మిస్ కాకుండా ఉండాలి అని అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ అయితే మీరు క్లిక్ చేయండి. సో దాని ద్వారా నేను పార్ట్ 2 ఏదైతే పోస్ట్ చేస్తానో ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ పార్ట్ 2 అయితే చాలా మంచి స్పేషియస్తో అయితే వచ్చిందండి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇప్పుడు మీరు చూసేది అయితే ఆపోజిట్లో ఉందో ఇది కిచెన్ యూనిట్ ఏరియా అండ్ దాని పక్కనే మనకి పూజా యూనిట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు పూజా యూనిట్ ఏరియా ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. సో మీకు డైనింగ్ యూనిట్ ఏరియా మీరు చూడవచ్చు. ఇది మనకి పూజా యూనిట్ ఏరియా అండి ఇది. అండ్ పూజా యూనిట్ పక్కనే మనకు అనేది యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కన్స్ట్రక్షన్ పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేశారండి. సో నేను మటీరియల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి చౌకట్స్ ఏవైతే ఉన్నాయో అవి టేక్వుడ్ చౌకట్స్ అండి. అండ్ అదేవిధంగా మనకి ఏవైతే విండోస్ ఉన్నాయో విండోస్ వచ్చేసి వీళ్ళు UPVC విండోస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఆపోజిట్లో ఏదైతే చూస్తున్నారో ఇది కిచెన్ యూనిట్ ఏరియా అండి టోటల్గా. ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో మనకు అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అవుట్. ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ మాత్రమే ఈరోజు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఫస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను. సో ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ మీరు చూసేది. సో వీళ్ళు ఎక్కడ కూడా మనకి బెడ్రూమ్స్లో అయితే షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్గా వచ్చిందండి. సో ఈ పర్టికులర్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు UPVC విండోస్తో అయితే వీళ్ళు
మనకి విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు వాష్రూమ్ ఏదైతే ఉందో అది చూడొచ్చు. సో ట్యాప్ కనెక్షన్స్, ప్లంబింగ్ వర్క్, ఫైనల్ ఫిట్టింగ్ కనెక్షన్స్ అనేది పెండింగ్ ఉంది ఈ ఫ్లాట్లో. సో ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ కనెక్షన్స్ అనేది ఇచ్చారండి. సో ఓన్లీ లైట్స్ కనెక్షన్స్ మొత్తం పెండింగ్ ఉన్నాయి. సో ఫైనల్ పెయింటింగ్ ఏదైతే ఉందో, ఫైనల్ పెయింట్ కోటింగ్ ఏదైతే ఉందో అది ఒకటి మనకి రిమైనింగ్ ఉంది. సపోజ్ మీరు ఫ్లాట్ కనుక పర్చేజ్ చేసుకున్నట్టయితే మీరు ఫైనల్ కోట్ ఏదైతే పెయింట్ ఉందో దాంట్లో కలర్ కాంబినేషన్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో, సెకండ్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ పర్టికులర్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరిగింది. సో ఈ బెడ్రూమ్కి మనకు వచ్చేసి ఒక సిట్అవుట్ కూడా వచ్చిందండి మనకి అవుట్ సైడ్లో మీరు చూడొచ్చు. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ విండో సైజెస్ ఏవైతే ఉన్నాయో 4.5 feet బై మనకి 3.5 feet అయితే వీరు లెంత్ అండ్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ యొక్క సిట్అవుట్ ఏరియా ఏదైతే ఉందో అది నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది మనకి సిట్అవుట్ ఏరియా అండి ఈ అటాచ్డ్ బెడ్రూమ్కి. అవుట్ సైడ్ వ్యూలో మీకు మళ్ళీ ఒకసారి సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను. సో టోటల్ మనకి బిల్డింగ్ సరౌండింగ్ లొకేషన్లో 7 to 9 feet అనేది వీళ్ళు సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకి మంచి కార్ పార్కింగ్ స్పేస్ అయితే వస్తుంది. సో వీళ్ళు బిల్డింగ్ యొక్క సరౌండింగ్ అనేది మంచి ప్లాంటేషన్తో అయితే ప్లాన్ చేస్తున్నారు. సో టాప్లో మీరు స్టోరేజ్ యూనిట్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ ఏదైతే ఉందో థర్డ్ బెడ్రూమ్ కూడా నేను మీకు కవర్ చేస్తానండి. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఈ పర్టికులర్ బెడ్రూమ్కి మనకి 2 windows అయితే వచ్చాయండి. అండ్ విండోస్ హైట్ వచ్చేసి మనకి 5 feet అండ్ 2.5 feet అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ పర్టికులర్ బెడ్రూమ్కి మంచి వెంటిలేషన్ అయితే ఉంది మనకి మీరు చూడొచ్చు. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి వీళ్ళు అనేది అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ థర్డ్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు. సో కొండాపూర్ లొకేషన్లో ఎవరైతే 3 BHK ప్రాపర్టీ గురించి చూస్తున్నారో సో నేను ఈ రోజు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సపోజ్ మీ కనుక ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి విజిట్ అనేది పెట్టుకోవచ్చండి. సో ప్రజెంట్ ప్రైస్ ఏదైతే కోట్ చేస్తున్నారో వీళ్ళు 5,800 అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రైస్ ఏదైతే ఉందో 5,800 పర్ SFT కింద వీళ్ళు ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. సో అదేవిధంగా అమ్యూనిటీస్ పరంగా మనం చూసుకున్నట్టయితే అమ్యూనిటీస్ వచ్చేసి 4 lakhs to 4.5 lakhs అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ GST అండ్ రిజిస్ట్రేషన్ సపరేట్ అండి మీకు. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ కార్ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ రూమ్, మనకి అపార్ట్మెంట్ యొక్క సెక్యూరిటీ రూమ్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు. సో బిల్డింగ్ సరౌండింగ్ లొకేషన్ మొత్తం కవర్ చేస్తున్నాను నేను మీకు కార్ పార్కింగ్ ఏరియా. సో ఈ బిల్డింగ్లో నేను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా కవర్ చేశానండి. ఆ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది నేను పార్ట్ 2 కింద డివైడ్ చేస్తున్నాను. సో వీడియో లెంత్ డ్యూరేషన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇదే విధంగా కొండాపూర్ అండ్ మణికొండ లొకేషన్స్లో 2 BHK అండ్ 3 BHK ప్రాపర్టీ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో ఛానల్ అనేది లైక్ ద్వారా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో అయితే నేను మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.